అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల డన్లను భారత సైనికులు నేలమట్టం చేసేశారు. ఈ ఆపరేషన్లో సుమారుగా ఒక 100 మంది ఉగ్రవాదులైతే హతమైపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయాయి. ఇక సౌదీ అరేబియా ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న సిరాజ్, సమీర్ హైదరాబాద్ వ్యాప్తంగా పేలుళ్లను కుట్టుపన్నారు. అయితే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చాలా అలర్ట్ అయిపోయారు. అండ్ ఈ ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు. ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నారు? అయితే బ్లాస్ట్ కు ఫండింగ్ చేసేదెవరు, ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విచారణ అయితే వేగవంతమైపోయింది. విజయనగరానికి చెందిన సిరాజ్తో పాటు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సమీర్ కూడా కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్ వేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం అయితే ఉంది అంటున్నారు పోలీసులు. ఇక ఇద్దరి వెనుకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ చేస్తున్నారు. మరికొంతమంది పాత్రపై ముమ్మర దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో పేలుడు కోసం ముడి పదార్థాలు అలాగే నిధులు ఎవరు సమకూర్చారన్న అనే అంశంపై దృష్టి పెట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ లో గతంలోనూ దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్ లో పేలుళ్లు జరిగాయి. ఇప్పుడు సిరాజ్, సమీర్ పేలుళ్లకు కుట్ర పన్నారు. దీంతో ఉగ్ర కుట్రను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పేలుళ్ల కుట్రలో ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చాలా పటిష్టంగా అలర్ట్ గా ఉందన్నారు పోలీసులు. అలాగే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి దుష్ప్రచారాలను అసలు నమ్మొద్దని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు.